కొంచెం ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా అలిగేషన్ ఏమంటే అది పరిగి నియోజకవర్గంలో దోమ మండలంలో దొంగెంచపల్లి గ్రామంలో సంజీవ స్వామి అనే దేవాలయం, ఒక పురాతన దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి ధర్మకర్తలం మేము, మా నాన్నగారు, మా తాతల ముత్తాతల నుంచి రాబడ్డ ఒక ఇది. కాబట్టి ఈరోజు దానికి నిరూపించుకోవడానికి ఇది ఎండమెంట్ ద్వారా వచ్చిన మీకు ఇది ఒక పత్రాలు ఇస్తున్నాను. ఎవరు ఎందుకు అన్నారు, ఇది ఎండోమెంట్ ద్వారా ఇచ్చిన ఇది ఒక రాజపూజ పత్రం. ఇది ఎండోమెంట్ ధర్మకర్తగా దీని లోపల ఉన్నాయని మరియు భూములు ఇతర వివాదాలని దీని లోపల ఈ దేవాలయం ముంతఖాబా ఫైల్ నెంబర్ 156050 ప్రకారం స్వర్గీయ సిద్ధాంత్ వెంకటాచారి తండ్రి స్వర్గీయ అనంతాచారి ముంతఖాబాగా ఉండెను. వారి తదనంతరం వారి కుమారుడైన సిద్ధాంత్ పాసార్తి గారు దేవాలయ ధర్మకర్తగా వ్యవహరించారు. మరియు దేవాలయం జాతర మరియు ఇతరత్ర వ్యవహారాలను దేవాలయ ధర్మాలయ శాఖ కార్యనిర్వహణాధికారిగా నిర్వహించబడుతున్నారు. ఇది ఎండోమెంట్ ఇచ్చిన సనది. ఈరోజు నేను ఇచ్చింది కాదు, ఇది ధర్మకర్తగా నేను ఇచ్చింది. ఎండోమెంట్ వాడు ఇచ్చినది. ఇది ధర్మకర్తగా మొదలుగా నేను నిరూపించుకున్న ధర్మకర్త కాదు. ఇది ఎండోమెంట్ ఇచ్చింది కాదు, ఇది ఫైల్. ఇది ఎండోమెంట్ ఇచ్చింది నేను మొత్తం మీకు చూపిస్తున్నాను. మొత్తం ధర్మకర్త కాదు. దీని మీద ఆక్షేపణ మొదటిగా ఏమంటే ఈ దేవాలయ నిర్మాణానికి అడ్డుపడుతున్నాడని ముఖ్యంగా తెలియజేయడం. ఎందుకంటే ఈ ముఖ్యంగా నేను 1910లో మరి దేవాలయ నిర్మాణం కోసమని మరియు నేను ఎండోమెంట్కు అప్లై చేయడం జరిగింది. దాని లోపల మీకు ఆ యొక్క లెటర్స్ చూపిస్తున్నాను. ఎప్పుడైతే 2010లో నేను ఆలయ నిర్మాణం జరగాలి. ఎందుకంటే ఆలయం జీర్ణావస్థలో వచ్చింది. దానికై మరియు ఆలయం పునరుద్ధరణ చేయాలని ఎండోమెంట్ వాళ్ళు కోరితే ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, మేము సరిగ్గా చేయలేమంటే నేను నా సొంత ఖర్చుతో నేను ఆలయ నిర్మాణం చేసుకుంటాను, కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వాల్సింది అంటే వాళ్ళు మళ్ళీ కొంచెం ఎత్రాజ్ చేసి ఆపారు. దాన్ని మళ్ళీ 23 లోపల నేను మళ్ళీ దేవాలయానికి మళ్ళీ నేను ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ పైన మీకు ఎలాంటి నేను రుసుము అడగను, నా దాదాపులో నా యొక్క సొంత ఖర్చుతో నేను ఆలయ నిర్మాణం చేసుకుంటానని ఒక స్టాంప్ బాండ్ పేపర్ రాసిన తర్వాత అప్పుడు ఫైల్ మూవ్ అయింది. ఆ ఫైల్ మూవ్ అవడం వల్ల మళ్ళీ కొంత మధ్యలో ఆగింది. ఆగినాక మళ్ళీ 2001 మళ్ళీ 2026లో 1/1/2026లో మళ్ళీ డిస్మెంటల్ చేసి కట్టుకోమని నిర్మాణం చేయమని ఒక పత్రం చేయడం అనేది ఇది 2 అయింది నాకు వచ్చి. ఎగ్జాక్ట్లీ 1/1/2026లో నాకు దేవాలయ నిర్మాణం చేయమని ఎండోమెంట్ వారు నాకు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వు ప్రకారంగా అంతలోపనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రావడం, మరి కోడ్ విధించడం, మరి కమిషనర్ గారు నాకు ఫోన్ చేయడం. ఎందుకంటే ప్రవేశం కోడ్ ఉంది, మీరు ఎలాంటి యొక్క ప్రభుత్వ పనులు చేయకూడదు, అందుకని ఆయన చెప్పిన దాన్ని ఆపడం జరిగింది తప్ప ఇంకొకటి కాదు. దాని దురుద్దేశం అయితే లేదు మాకు. దాంట్లో ఏదైతే నాకు ఎందుకంటే నేను అప్లై చేసిన నా 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద నేనే దేవాలయ నిర్మాణం చేస్తాను అని రాసియడం అంటే కొట్టిముచ్చట కాదు. 100 పేపర్ స్టాంప్ పేపర్ మీద నేను ఎండోమెంట్కి రాసిచ్చాను. 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద నేనే సొంత ఖర్చుతో నేను ఆలయం ఒకసారి మీరు చూసుకోండి ఆలయ నిర్మాణం చేస్తానని మీకు స్టాంప్ పేపర్ మీద రాసిచ్చాను నేను. అంతేకాదు తప్ప ఇంకొకటి కాదు. అది అయిన తర్వాతనే ఫైల్ మూవ్ అయింది. అందాక ఫైల్ మూవ్ చేయలేవాళ్ళు. ఆ ఫైల్ మూవ్ చేయడం వల్ల నాకు వచ్చింది 2001. ఇగో ఇదొకటి ఆజ్ఞాపత్రం 1/1/2026 సంవత్సరం లోపల డిస్మెంటల్ చేయడమని ఆజ్ఞాపత్రం వచ్చింది. నాకు అనుమతి వచ్చింది. అనుమతి వస్తే అప్పుడు ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, గ్రామాల్లో ఇలాంటి పని చేయకూడదు అని ప్రభుత్వ పరంగా చేయకూడదు కమిషనర్ చెప్తే అప్పుడు ఆవడం జరిగింది. దాని వెంబడే ఈ యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్స్ రావడం,
ఇతరత్ర జరిగింది కాబట్టి దాని తర్వాత కూడా లేట్ చేయడం జరగలేదు. కాబట్టి అలాంటి ఒక అవకాశం ఉంది కాబట్టి ఇదంతా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇంకొకటి అలిగేషన్ ఏమంటే 383 సర్వే నెంబర్ మరి అది ప్రభుత్వ భూమి, అది దేవాలయ భూమి అని మరి చేయడం. ఎందుకంటే నేను ఒకవేళ అమ్ముకుంటే ఆ భూమిని నేనే అమ్ముకుంటే నేను రైట్ ఆఫ్ రికార్డ్స్ కావాలి. 2024లో ఎంఆర్ఓ దరఖాస్తు చేసుకున్నాను. 24లో నేను 2383 పైకి సర్వే నెంబర్ యొక్క వివరాలు ఇవ్వమని నేను ఒకటి అప్లికేషన్ రైట్ ఆఫ్ రికార్డ్స్ కింద అప్లై చేశాను. ఇది మీరు చూసుకోవచ్చు పాలసీ 2003 లోపల ఇది అప్లికేషన్ నేను ఈ వ్యాపార ఓపెన్ ఆపలేస్తే ఇదివరకు దాని గురించి దాఖలా లేవు. అది దాని లోపల 383 సర్వే నెంబర్, అది మా సొంతం పట్టా భూమి. అది దాని మొత్తం 16 ఎకరాల భూమి. అది 8 ఎకరాలు పట్టా, 9 ఎకరాల రూపాయలు సంజీవ స్వామి దేవాలయం మా వాళ్ళు ఇచ్చారు. ఇది నా దగ్గర ముంతకబా ఉంది. ఇది ప్రభుత్వ పరంగా ఈ ముంతకబా మా ఇంటి పేరు మీద ఉంది. ఇది ఎండోమెంట్ లో ఎలాంటి రికార్డు లేదు. 383 సర్వే నెంబర్కు ఎలాంటి రికార్డు లేదు. అయినా కానీ నేను వదిలిపెట్టాను. నాకు ఎలాంటి సంబంధం లేదా 383 సర్వే నెంబర్ మీద 9 ఎకరాల మీద నాకు ఎలాంటి నేను రిజిస్ట్రేషన్ చేసినట్లయితే వాళ్ళకి ఇచ్చినట్లయితే ఏదైతే పరిగిల దగ్గర ఉన్న ఎరడపల్లి పోతే కానీ ఎస్సీ వాడు ఉన్నాడు. అది మొత్తం 16 ఎకరాల భూమి వాడే చేస్తుంది. మా పట్టా భూమితో పాటు ఈ యొక్క సంజీవ స్వామి దేవాలయం భూమి కూడా చేస్తుంది. కాబట్టి వాడు ఏం చేసుకున్నా నాకు తెలియదు. కాబట్టి వాళ్ళ మీద ఆక్షేపణ చేయాలి. కానీ నేను అమ్మినట్లయితే, నేను దాన్ని చేసినట్లయితే, ఆ 9 ఎకరాలు నేను సేవ్ చేసినట్లయితే తప్పకుండా నా మీద కక్ష ఇచ్చి ఆ దాని మీద నాకు శిక్ష విధించవచ్చు. కాబట్టి నాకు ఎలాంటి దాని లోపల మన 9 ఎకరాలు ప్రమేయం. ఒకవేళ మీకు అనుమానం వచ్చినట్లయితే ఒక ఆర్డీఓతోనో ఒక తహసీల్దార్తోనో ఎంక్వైరీ పెట్టించి దాన్ని చేయవలసిందిగా. దాని ఎండోమెంట్ లో ఎలాంటి కూడా రికార్డు లేదు. మేము ఇచ్చిన దేవాలయం, మేము ఇచ్చిన ముంతకబా, మాకు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చింది ముంతకబా. ఈ ముంతకబా లోపల సంవత్సరానికి 185 రూపాయల 20 పైసలు కట్టినట్లయితే ఆ మిగతా 7 గ్రామాలు భూములు మేము ఇచ్చాము. ఆ సొంత పట్టా భూములు మా ముంతకబా. ఇది మా ముంతకబాబులో ప్రకారంగా మాకు హక్కు ఉంది. ఆ భూముల పైన మేము అమ్ముకోవచ్చు. ప్రభుత్వానికి 185 రూపాయల 20 పైసలు కట్టి మేము అలాంటి ఆ భూములపై ఎలాంటి అధికారమైనా మేము చేసుకోవచ్చు. కానీ మా తండ్రులు కానీ మా తాతలు కానీ అలాంటి ఆ భూములపైన ఎలాంటి ఆక్షేపణ చేయలేదు, ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి ఎవరో అమ్ముకుంటే దాని మీద నా పేరు చెప్పడం చాలా స్థితి తప్పు. కాబట్టి అలాంటి అవకతవకలు చెప్పకూడదు. కాబట్టి దయచేసి నేను ఏదైతే ఎవరున్నారో అశోక్ రెడ్డి గారు ఉన్నారో అలాంటి మానుకోవాలి. ఇలాంటి తప్పుడు తెచ్చారు. కానీ ఏదైనా ఆధారాలు ఉంటే తప్పకుండా మాకు చూపించి తప్పకుండా చేస్తే తప్పకుండా శ్రద్ధ వహించడానికి నేను తప్పకుండా అనుమతిస్తున్నాను. కాబట్టి దాంతో పాటుగా ఏదైతే ఉందో మరి ఇలాంటి యొక్క అవకాశాలు కల్పించి మమ్మల్ని ఆరోపణ చేస్తున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. ఆయన అలిగేషన్ చాలా ఉన్నాయి. మరి ఎందుకంటే ఒక్కసారి ఆలోచించాలి. మరి ఏదైతే ఈ ఊళ్ళో ఉంది, రావులపల్లిలో ఒక భూమి ఉంది 36 సర్వే నెంబర్. అది ఎవరో కబ్జా చేస్తున్నారు, దాన్ని అమ్ముతున్నారంటే నేను అప్లికేషన్ పెట్టి దాన్ని ఆపమని నేను చెప్పాను. ఇగో అప్లికేషన్ ఫామ్ ఉంది, ఇది ప్రభుత్వం, ఇది ఎండోమెంట్ భూమి, దీని లోపల మీరు ఎలాంటి అనుమతులు ఎలాంటి ఒక రిజిస్ట్రేషన్ చేయొద్దని నేను అప్లికేషన్ పెట్టాను. ఏదంటే ఎప్పుడంటే 2022లో 1 తారీఖు నాడు దీని లోపల ఎలాంటి రిజిస్ట్రేషన్స్ ఎలాంటి కాదు. ఈ దేవాలయ సంజీవ స్వామి భూమిని 36 సర్వే నెంబర్లో ఉంది. కాబట్టి ఇది యొక్క రికార్డు ఉంది. కాబట్టి ఇలాంటి యొక్క ముంతకబా పెట్టి దీని ప్రకారంగా నేను చేశాను. కాబట్టి దాన్ని నేను సంజీవ స్వామి భూములను రక్షించాలి తప్ప దాన్ని నేను ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయలేదు. రెగ్యులర్ గా వస్తున్నాయి పైసలు, బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తున్నాను. ఇప్పటికీ 19 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో జమ ఉన్నాయి. దేవాలయ పేరు మీద ఉన్నాయి. దేవాలయ పేరు మీద బ్యాంక్ అకౌంట్ లో జమ ఉన్నాయి. కాబట్టి అలాంటి ఆక్షేపణ లేదు. ఇదంతా మేము కూడా చూసుకోవచ్చు. ఇదంతా 320 ఇదంతా కూడా పాత రికార్డ్స్ అంతా ఉన్నాయి. మీకంతా నేను చూస్తున్నాను. ఈ పాత రికార్డ్స్ అంతా కూడా ఇది మొత్తం ఇదంతా కూడా ఏం చెప్పాలి, రావులపల్లి భూముల యొక్క జాబితా. ఇదంతా కూడా రావులపల్లిలో ఉండే భూముల యొక్క ఇది 36 సర్వే నెంబర్ యొక్క జాబితా. ఎవరి పేరు ఉంది, ఏముంది క్లియర్ గా ఉంది. మీరు పేపర్ విలేకరు మొత్తం చూసుకోవచ్చు. నేను ఇలాంటి ఎప్పుడు కానీ ఆ భగవంతుడి ఆస్తి మేము తిందే కానీ భగవంతుడికి కొనమో ఇచ్చి మేము సమర్పించుకున్నాం తప్ప ఆ భగవంతుడి భూములు తినాలంటే మేము తినలేము. కాబట్టి అలాంటి అవకాశం మాకు లేదు. కాబట్టి ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేసి తప్పుడు ఒక ప్రచారం చేయకూడదని అశోక్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఇలాంటి అవకాశాలు మరి చేస్తే తప్పకుండా ఆయన మీద మేము మా దగ్గర ఇంకా
చాలా ఉన్నాయి ఆయన అలిగేషన్స్, అవి తప్పకుండా మేము బయట పెడతాం. ఆయన పర్సనల్ అలిగేషన్స్ ఉన్నాయి, పర్సనల్ అలిగేషన్స్ అని మాట్లాడడం లేదు. కాబట్టి దయించి అశోక్ రెడ్డి గారిని ఎక్కడైనా రమ్మని, ఎక్కడైనా వేదిక అరేంజ్ చేయమని నేను వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ యొక్క సంజీవ స్వామి దేవాలయం గురించి ఎక్కడైనా కానీ, ఏవైనా కానీ అలిగేషన్స్ కానీ, ఏదైనా గుడి గురించి భూముల విషయం కానీ, భూముల చరిత్ర కానీ ఏమైనా ఉంటే తప్పకుండా నేను వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి నేను ఇంకా ఆడను. కాబట్టి ఇప్పటిదాకా ఆయన నా పేరు చెప్పలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన పేరు నా పేరు చెప్తున్నాడు కాబట్టి తప్పకుండా దీని అంతా కూడా అశోక్ రెడ్డి గారు చక్రం తిప్పుతున్నారు. కాబట్టి దయించి అశోక్ రెడ్డి గారిని నేను మానుకోమని చెప్తున్నాను. దయించి సార్ ఒక్క సమయం అక్కడ వేసారు, మేము అక్కడికి వెళ్ళి ప్రతిసారి మేము అక్కడ పూజలు చేస్తుంటే ఒక్క సర్పంచ్ గా ఉండి ఒక్కరోజు కూడా బాధాకరంగా మీరు మా ఊరికి వచ్చారు, మా ఊళ్ళో మీరు ఉత్సవం చేస్తున్నారు, ఏమైనా ఒక్కనాడు కూడా పలకరించలేకపోయాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు, అలాంటి ఒక వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు అక్కడ కొన్ని రోజుల క్రితం అక్కడ ప్లే గ్రౌండ్ తయారు చేసి వాలీబాల్ గ్రౌండ్ తయారు చేశాడు. అక్కడ వాలీబాల్ తయారు చేస్తే నేను అప్పుడు హరీష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఆయన ముందే చెప్తే అది తప్పని చెప్తే అప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆ వాలీబాల్ గ్రౌండ్ తీశాడు. మొన్ననే రీసెంట్లీ అక్కడ ఒక గ్రామ పంచాయతీ భవనం కట్టించాలని అక్కడ భూమి అయితే జాగా అంటపల్లి సంజీవ స్వామి దేవాలయం ముందు జాగా క్లీన్ చేస్తే ఆ అంతా కూడా నేను డిప్యూటీ కానీ ఈ కానీ రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానీ చెప్తే ఆ స్థలాన్ని మానుకున్నాడు. ఒక సాక్ చేసి ఆ దేవాలయం ఎందుకంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలని ఆ దేవాలయం భూమి దొరికింది ఆయనకు. దానిలో కూడా ఎంత కొంత ఇదే ఆ దేవాలయం భూమి ఎంత ఆయన చెట్లు నాటించాలి గ్రామ పంచాయతీ ద్వారా. నేను చెప్పాను బ్రహ్మోత్సవం దేవాలయ భూమి దొరికిందా, ఇంకెక్కడైనా దొరకలేదా అని నేను అశోక్ రెడ్డి గారిని అడిగితే అది తప్పు, అది చేయలేదు, అదంతా తీసేశారు. కానీ అలాంటి యొక్క కార్యక్రమాలు ఏదైతే పరిరక్షణ సమితి చెప్తున్నా కానీ అది పరిరక్షణ సమితి కాదని భక్ష్య సమితి అది తినడానికి, ఆ దేవాలయంలో ఉన్న ఆస్తులు తినడానికి, ఆ దేవాలయంలో పైసలు తినడానికే తప్ప వాడు ఇంకోటి కృషి చేయడం లేదు తప్ప వాడు ఇంకోటి కాదు. ఏదైతే వాళ్ళు అనుకుంటారో తప్పకుండా సేవ చేస్తారు. భగవంతుని యొక్క కృపపాత్రలు చాలా ప్రముఖమైన సంజీవ స్వామి దేవాలయం అది ఏదో అసమాసి కాదు. ఎవరైతే భగవంతుని మీద నింద వేస్తారో తప్పకుండా నాశనం అవుతారు తప్పకుండా అని చెప్తున్నాను. ఎందుకంటే నా బాధగా చెప్తున్నాను, నేను బాధగా చెప్పడం లేదు. ఎందుకంటే నేను తప్పు చేస్తే నేను నాశనం అవుతాను. ఇంకెవరైతే తప్పు చేస్తే ఆ భగవంతునికి తప్పకుండా ఆ భగవంతుని ఆస్తి నా ఆస్తి కాదు, నీ ఆస్తి కాదు. ఒక సంజీవ స్వామి ఆయన చాలా పవర్ఫుల్. ఆయన ఆ భగవంతుని యొక్క ఆస్తి ఎవరైతే కాజేస్తారో, ఎవరైతే తింటారో తప్పకుండా వాళ్ళు దానికి అనుభవించి తీరుతారు అని నేను సభలో నిజాన్ని చెప్తున్నాను. అలాంటి యొక్క కార్యక్రమాలు ఎప్పుడు చేయకూడదు. భగవంతుని కడమకులం ఇచ్చినారు. ఆ యొక్క భగవంతుని కృతజ్ఞతలు కావాలి. కానీ మన భగవంతుని అలిగేషన్ చుట్టి మా పైన అలిగేషన్ పెడితే ఎప్పుడు కూడా కానీ క్షమించదు. కాబట్టి చాలా అలిగేషన్స్ పెట్టాడు ఆయన. కానీ దాని పక్కనే ఒక బాయి, దేవుని బాయి అని ఉంది, దాని పక్కనే ఈశాన్యము కదా, దాని లోపల ఇంతకుముందు నగలు లేవు, కరెంట్ లేనప్పుడు అక్కడ దేవుని బాయి నుంచి నీళ్ళు తెచ్చుకొని అక్కడ మేము కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఆ ఊరికి రహదారులు లేదు, అయినా కానీ బండ్ల పైన వెళ్ళి మేము కష్టపడి మేము అక్కడ ఉత్సవం చేశాం. ఎవరికైనా ఒక రూపాయి కూడా మేము అడగలేదు. ఆ ఊరోళ్ళు ఒక రూపాయి కూడా మేము అడగకుండా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించాం. కానీ ఎవరితో చందన చేసో, ఎవరో గల్లం పెట్టో, లేకపోతే చందన వేసో, లేకపోతే కమిషన్ తీసుకునో, పైసలు తీసుకునో ఆ కార్యక్రమాలు, దేవుడి గురి కార్యక్రమాలు నేను చేయలేదు, చేయబోములేగా. నాకు భగవంతుడు అంతో ఎంతో ఇచ్చాడు. నాకు 1400 ఎకరాల భూమి నా 10లో మా నాన్నగారు మా తాత సంపాదించిన 1400 ఎకరాలు ఉంది. వాళ్ళ యొక్క దాని లోపల సీలింగ్ నేను ఫ్లైట్ ఇస్తాను. ఆ సీలింగ్ ఫ్లైట్ లో మీరు చూడవచ్చు. దానికి బాజాప్తగా 1400 ఎకరాల భూమి ఆ సీలింగ్ లో ఉంది. కాబట్టి మీరంతా కూడా 1400 ఎకరాల భూమి మాకు సీలింగ్ లో ఉంది. కాబట్టి దయించి ఆ యొక్క 100 ఎకరాలు నాకు అవసరం లేదు. ఆ 100 ఎకరాలతో నేను బతకలేదు. ఆ 100 ఎకరాల దేవుని భూమితో నాకు అవసరం లేదు. కాబట్టి ఇంకో సీలింగ్ ఫైల్ అంతా మా సీలింగ్ ఆటలేదు. ఏ ఊళ్ళో ఉందో మేము అంతా కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఏ ఊళ్ళో ఇన్ని ఊళ్ళలో మా ఊళ్ళో భూములు ఉన్నాయి. ఇదంతా మా భూములు, ఇవన్నీ సర్వే నెంబర్స్ అన్ని ఇక్కడ మొత్తం ఇవన్నీ మా భూములే. సీలింగ్ ఆర్డర్ ఇదంతా మొత్తం ఇవన్నీ మా భూములే. ఇవన్నీ మా భూములే సీలింగ్ లో దించాము. నేను సీలింగ్ లో వచ్చి ఇవన్నీ 1400 ఎకరాలు పడి తాలూకాలో మా భూములు ఉన్నాయి తప్ప ఇంకొకటి కాదు. ఇలాంటి ఇలాంటి మేము వ్యక్తులను మేము ఆ భగవంతుని భూమి తినడానికి మాకు వచ్చిందా? ఈ అల్లాపురంలో ఒక భూమి లేని 2 ఎకరాల భూమి లేదని వాళ్ళు పుస్తకంలో పెడుతున్నారు. అది తప్పు. అది నాకు ఎలాంటి సమాచారం లేదు, నాకు ఎలాంటి తెలియదు అంట. ఆ ఒక ఇన్ని దాంట్లో ఆసాం ఒకమే చూడలేదు. ఆ ఆసాం ఎవరో ఆసాముఖంతోనే ఆసాం నాకు 1 రూపాయి కూడా తెచ్చేయలేదు. కాబట్టి అలాంటి ఒక అవకాశం నాకు నేను తీసుకోను. ఆ పైసలు నేను వాడుకోను. ఆ యొక్క కౌలు పైసలు నేను తీసుకోను. కాబట్టి అలాంటి ఈ చెడు యొక్క ఈ ప్రచారం చేయడం తప్పు. కాబట్టి అలాంటి యొక్క దుష్ప్రచారం చేసి మమ్మల్ని నిందలు పాస్ చేయాలని ముఖ్యంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఇన్ని ఊళ్ళలో 1 కాదు 2 కాదు 50 ఊళ్ళలో మా భూములు ఉన్నాయి. 1 నుంచి 50 దాకా భూములు ఉన్నాయి. అన్ని గ్రామాలు 50 గ్రామాలు 10 నియోజకవర్గంలో 50 గ్రామాల్లో మా భూములు ఉన్నాయి. ఈ భూములు విడిచిపెట్టి ఆ సంజీవ స్వామి భూములు మాకు దిక్కున్నాయా? లేకపోతే
కోరుకుంటున్నారు కాబట్టి అలాంటి ఈ అవకాశం మాకు ఇవ్వదు ముందుగా తెలియజేస్తూ మరి అశోక్ రెడ్డి గారిని ముఖ్యంగా నేను ఎందుకంటే ఆయన నా మీద కక్ష తీసుకుంటే నేను ఏదో 15 లక్షల రూపాయలు ఇచ్చి ఆయన ఓడగొట్టాలని అన్నారు కానీ నేను అలాంటి కార్యక్రమాన్ని నాకు చేయలేదు, నేను చేయను, నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు ఎందుకు అవసరమో ఆయన ఎంత పని నేను 15 లక్షల రూపాయలు ఇచ్చి ఆయన ఓడగొట్టే ఎందుకు నాకు అవసరమా అని నాకు పగనా అంచనా దానికోసం కక్షట తప్పు, అది ఎప్పుడైనా కూడా అనకూడదు. అలాంటి ఒక కార్యక్రమాలు చేయకూడదు ముఖ్యంగా తెలియజేస్తూ మరి ఇలాంటి ఒక దుష్ప్రచారాలు కానీ అబద్ధ మాటలు కానీ ఆడకుండా ఉండాలని మరియు అశోక్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ మంచిగా మనంతా సమస్యగా ఉంటాం, భగవంతుకు బాధ్యతాం, తప్పకుండా ఆలయ నిర్మాణం చేస్తాం మరియు ఆలయ నిర్మాణం చేసి అనుకూలంగా ఉండాలని ముఖ్యంగా తెలియజేస్తూ ఎలాంటి అవకతవక జరిగినా కానీ నేను మరి ఎక్కడ ఆయన వేదిక అరేంజ్ చేస్తే అక్కడికి నేను డాక్యుమెంట్తో సహా వస్తాను, డాక్యుమెంట్ లేకుండా రాలేను, నేను ప్రతి డాక్యుమెంట్తో వస్తాను, డాక్యుమెంట్ ఆయన ముందు చూపిస్తాను, డాక్యుమెంట్తో పని చేస్తాను. కాబట్టి అలాంటి పని లేదు. 323 సర్వే నెంబర్ చాలా అలిగేషన్ పెడుతున్నారు. 320 సర్వే నెంబర్ నేను ఎలాంటి నాకు సంబంధం లేదు, పరిధి ప్రాపర్లో ఉండబడే 383 సర్వే నెంబర్ నాకు ఎలాంటి నేను వాళ్ళకు అమ్మలేదు. నేను ఆ యొక్క వ్యక్తులకు మనీ వ్యక్తులకు రియల్ ఎస్టేట్ చెప్తాను, నేను అమ్మలేదు. అమ్మినట్టు నా సంతకం ఉన్నట్లయితే తప్పకుండా నాకు శిక్ష విధించాలని ముఖ్యంగా తెలియజేస్తూ మరి ఇలాంటి దుర్ప్రసాదాలు చేయవద్దని ముఖ్యంగా అశోక్ రెడ్డి గారికి అనుమానిస్తూ అశోక్ రెడ్డి గారు మళ్ళీ దానిపైన మళ్ళీ ఏదైనా యాక్షన్ తీసుకుంటే తప్పకుండా అతనికి శిక్ష పడే అవకాశాన్ని నేను కల్పిస్తాను. ఎందుకంటే దాన్ని మొత్తం గుడితో కొనుగొట్టింది అశోక్ రెడ్డి గారే, మొక్కం దేవాలయం నేను చెప్పలేదు. అది ఒకవేళ నేను పోలీసులో నేను అప్లై చేస్తే అప్లికేషన్ పెట్టినట్లయితే అతను జైలు వచ్చిండే. ఆ రోజు నేను ఆ పని చేయలేదు, ఆ పని చేయడానికి ఈ రోజు ఆయన ఆ పని కష్ట చేస్తున్నాడు. ఇక్కడ పక్కకైతే మేము ఉండే ఆ గుడి పక్కన ఉండే ఒక ఆశ్రమం చిన్న షెడ్ ఉండే, ఆ షెడ్ నేను లేనప్పుడు కూలగొట్టాడు, అతనే కూలగొట్టాడు. కాబట్టి అలాంటి ఒక చెడు కార్యక్రమాలు చేశాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని నేను క్షమించేందుకు ఈ రోజు ప్రమోట్ వచ్చింది. కాబట్టి అలాంటి వ్యక్తిని క్షమించలేదు. తప్పకుండా మళ్ళీ ఆ గుడి దగ్గరకు వస్తే అతను తప్పకుండా అతని పైన యాక్షన్ తీసుకుంటాం. అతన్ని అన్ని దాని పర్సనల్లీ మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, అతను బయట పెట్టడం లేదు, తప్పకుండా బయట పెట్టాను. నేను ఆయన చేసిన కాగజాలు ఎంత ఉందో, రియల్ ఎస్టేట్ ఎంత వ్యాపారం చేశాడో, ఎంత సంపాదించాడో అది నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను బయట పెట్టడం లేదు, ఎందుకంటే పెద్ద ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి నేను బయట పెట్టడం లేదు. అది పెట్టుమంటే ఇప్పుడే నేను మొదలు పెడతాను. నేను రామ్మోహన్ రెడ్డి గారు ఆజ్ఞ ప్రకారంగా ఈరోజు ఆగాను. మరి మొన్ననే నేను నా దగ్గర నా సొంతంగా మొన్న కెనవాలు చేస్తూ మరొకనాలు 3 ఎకరాల భూమి దానం ఇచ్చాను. మరి వెంకటేశ్వర స్వామి దగ్గర భూమి దానం ఇచ్చాను. అయ్యప్ప స్వామికి ఒక 1000 గజాలు జాబ్ దానం ఇచ్చాను. ఎక్కడ చూసినా దానం ఇచ్చాను. కానీ ఎప్పుడో కలిస్తే ఒక రూపాయితో ఆ దానం వాడికి ఇచ్చాను కదా. మేము అలాంటి ఒక భూములు మేము తీసుకోలేదు, నేను తీసుకోమూలంగా ఈ యొక్క ప్రభుత్వ భూములు దేవాలయ భూములు మేము తీసుకోవడానికి రాలేదు, తీసుకోమూలంగా మా భగవంతుడు మనం క్షమించాడు. కాబట్టి అలాంటి ఒక మళ్ళీ ఎవరైనా ఆ దేవాలయం పరిధిలోకి వచ్చి మళ్ళీ ఆ దేవాలయాన్ని ఏమన్నా మళ్ళీ ఎలిగేషన్స్ చేసి ధర్నా చేసినట్లయితే తప్పకుండా అశోక్ రెడ్డి గారికి శిక్ష విధించే బాధ్యత నేను తప్పకుండా అతని జెండా ఎక్కించే బాధ్యత నేను తీసుకుంటాను ముఖ్యంగా తెలియజేస్తూ రామ్మోహన్ ఎమ్మెల్యే గారి యొక్క ఆజ్ఞా ప్రకారంగా నేను ఈరోజు ఆయనను ఇచ్చేస్తున్నాను. కాబట్టి దయించి మీరు అంతకూలంగా ఆయనకు దీని సమాచారం తెలిపాలని పత్రికాలను తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పత్రికా లేఖలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.